హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే అతి త్వరగా ఛార్జింగ్ ఎక్కే మొబైల్ ఫోన్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. కేవలం 5 నిమిషాల్లోనే 50% ఛార్జింగ్ని అయితే ఈ మొబైల్ తీసుకుంటుంది. అదేం కాదు, మనకి రియల్మీ జీటీ నియో 3 మొబైల్ ఫోన్. సో ఈ మొబైల్ ఇప్పటి వరకు రియల్మీ తీసుకొచ్చిన వాటిలో, అలాగే ఇంతకుముందు చాలా కంపెనీలు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. రియల్మీ క్లెయిమ్ చేసేది ఏంటంటే 0 to 50% ఛార్జ్ చేయడానికి కేవలం 5 మినిట్సే పడుతుందని చెప్పి రియల్మీ అయితే చెప్తుంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళకి 4 ఇయర్స్ అయితే టైం పట్టిందంట. అలాగే మనకి ట్రెడిషనల్ ఛార్జర్స్తో కంపేర్ చేస్తే, అంటే ట్రెడిషనల్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకి 18 వాట్ అయితే వస్తుంది కదా, దీంతో కంపేర్ చేస్తే ఇది మనకి 700% ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని చెప్పి రియల్మీ అయితే చెప్తుంది. మామూలుగా ఫాస్ట్ ఛార్జర్ అనేసరికి మనకి 30 వాట్తో వస్తుంది కదా, దాంతో కంపేర్ చేస్తే 233% ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుందంట. ఇక మనకి సూపర్ ఫాస్ట్ అంటే 65 వాట్ ఛార్జర్ అని చెప్పొచ్చు. సో దాంతో కనుక కంపేర్ చేస్తే మీకు 120% చాలా స్పీడ్గా అయితే మీకు ఛార్జ్ అవుతుందని చెప్పి రియల్మీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక అంతేకాకుండా మనకి ఇప్పటి వరకు ఇండియాలో చూస్తే డెమెన్సిటీ 8100తో ఏ మొబైల్ రాలేదు. సో మేబీ నేను అనుకోవడం ఇదే ఫస్ట్ మొబైల్ అని కూడా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం అన్బాక్స్ అయితే చేద్దాం. యాక్చువల్గా ఇది వచ్చేసరికి రివ్యూవర్ బాక్స్, మీకు ఇలాగైతే రాదు. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మీకు రియల్మీ జీటీ నియో 3 150 వాట్తో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మీకు కొంటే ఇటువంటి బాక్స్ అయితే మీకు వస్తుంది. సో వీళ్ళు మనకి ఇన్విటేషన్ లాగైతే ఇది ఒక కార్డ్ని అయితే పంపించారు. సో ఈ కార్డ్ వచ్చేసరికి ఒక సీక్రెట్ మెసేజ్ అయితే దాగుంటుంది ఈ కార్డ్లో. అదేంటనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు శాండ్ క్లాక్ అయితే కనిపిస్తుంది. సో మేబీ ఇది అనుకోవడం 1 మినిట్ 5 మినిట్స్ అయి ఉండొచ్చు. స్పీడ్గా మనకి ఛార్జ్ అవుతుంది కదా, ఈ శాండ్ని మీరు ఇలా తిప్పి పెట్టి ఛార్జ్ పెట్టినట్టయితే ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇంకా ఒక లేజర్ లైట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడే మీకు సీక్రెట్ మెసేజ్ అయితే ఉంటుంది. సో ఈ సీక్రెట్ మెసేజ్ మీరు చూడాలంటే ఈ లైట్ని అయితే వేయాలి. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ ఇందులో ఏమీ ఉండదు. మనకి వరల్డ్ ఫాస్టెస్ట్ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మొబైల్ లాంచ్ డేట్ టైం అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక ఆ బాక్స్ తీసి పక్కన పెట్టి మనకి రిటైలర్ బాక్స్ కనుక చూస్తే జీటీ నియో 3 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నట్టుగా సో ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి నెట్రో బ్లూ కలర్ వేరియంట్ అయితే మనకి పంపించారు. సో దీని మీద ప్రైస్ అయితే వీళ్ళు రిమూవ్ చేశారు. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 150 వాట్తో ఒకటి, 80 వాట్తో ఒకటి, 2 వేరియంట్స్ అయితే వస్తాయి అనమాట. బేస్ వేరియంట్ ప్రైస్ మీకు ఆఫర్తో కలిపి 29,999 రూపాయలకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసి మొబైల్ ఫోన్ ఎలా ఉంది, అలాగే 29,999 రూపాయలకి మనకి వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారనేది తెలుసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో సేఫ్టీ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది బ్లూ. సో బ్లూ కలర్ వేరియంట్. సో ఇక్కడ చూస్తే మీకు స్పీడ్ అంటే రేసింగ్ టైప్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మొబైల్ సంగతి తర్వాత చూద్దాం పక్కన పెట్టి. సో ఇక్కడ ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టీపీయూ కేసు. ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చే అదే క్వాలిటీలో అయితే మనకి టీపీయూ కేసు అయితే కనిపిస్తుంది. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉందని చెప్పలేము, లైట్గా మీకు గ్రేయిష్ అయితే ఇందులో కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే వావ్, సో 150 వాట్ ట్రావెల్ అడాప్టర్. వెయిట్ అయితే మాత్రం బేవత్సంగా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ టైప్ సీతో అయితే వస్తుంది అనమాట ఈ ట్రావెల్ అడాప్టర్ వచ్చరికి. అడాప్టర్ వెయిట్ కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా మొబైల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ వెయిటే ఉంటుంది. ఇక్కడ మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. సో మొబైల్ ఫోన్ వెయిట్ నేను అనుకోవడం 180 నుంచి 190 గ్రామ్ వెయిట్ అయితే ఉండొచ్చు. 190 అనుకున్నట్టుగానే 190 ఉంది. ఇక ట్రావెల్ అడాప్టర్ బాగా వెయిట్ అయితే అనిపిస్తుంది. 215 గ్రాములు అయితే ట్రావెల్ అడాప్టర్ ఉంది, కాకపోతే బాగా వెయిట్ అనిపిస్తుంది. సో ఇంకా బ్యాక్ కేసు ఉంది కదా, ఇది వేసి చూద్దాం మనకి లుక్ ఏమైనా చేంజ్ అవుతుందా. ఓకే, బ్యాక్ కేస్ వేస్తే మాత్రం మీరు ఆ బ్లూ కలర్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఆ లుక్ లైట్గా అయితే మీరు మిస్ అవుతున్నారు. ఇంకా ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండు. లైట్గా ఇది గ్రేయిష్ ఉంది బ్యాక్ కేసు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీయే, ఫింగర్స్ని అయితే అసలు అట్రాక్ట్ చేయదు, ఎందుకంటే ఇది మనకి గ్లాసీ ఫినిష్ అయితే అంతగా ఏమీ లేదు. ఇక్కడ రియల్మీ డేట్ టు లీప్ అని ఉంది. ఇక్కడ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి, ఇది రేస్ లైన్స్. ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ సెకండరీ స్పీకర్ను కూడా అయితే టాప్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్స్ అయితే చేస్తాయి. మొత్తం 5Gలో చూస్తే 8 బ్యాండ్స్ అయితే సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇందులో మీకు 3.5 ఆడియో పోర్ట్ అనేది వీళ్ళు
స్కిప్ అయితే చేసేసారు. అలాగే మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా అయితే లేదనమాట. ఇంటర్నల్ మెమరీతోనే మీరు అడ్జస్ట్ అయితే కావాల్సి ఉంటుంది. సో సెటప్ కంప్లీట్ చేసి మనం మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చేస్తే డిస్ప్లే వచ్చేసరికి మీకు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా చెప్పాల్సింది బెజల్స్ అనమాట. సో అల్ట్రా థిన్ బెజల్స్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మనకి టాప్ టు బాటమ్ చూస్తే అంతా మనకి సమానంగా మనకి బెజల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఇక్కడ మీకు 94.2% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల మన బెజల్ లెస్ డిస్ప్లేని అయితే చూడడానికి ఉంటుంది. ఇక బ్లోట్వేర్ విషయానికి వచ్చేసరికి తెలిసిందే, బ్లోట్వేర్ అయితే ఏ బ్రాండ్ వదలట్లేదు. సో బ్లోట్వేర్ ఇందులో కూడా ఉంది, వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక డైల్ ప్యాడ్ మీకు గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఈ మొబైల్లో ఉండదన్నమాట. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వచ్చి చూస్తే ఇది మనకి రియల్మీ UI 3తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్ లభిస్తుంది అనమాట. ఇక మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడే మీకు ర్యామ్ ఆప్షన్ ఉంది అనమాట, వర్చువల్ ర్యామ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు 7GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి స్టోరేజ్ టైప్ చూస్తే UFS 3.1తో వస్తుంది, ర్యామ్ LPDDR5తో వస్తుంది అనమాట. సో ఇక్కడే మీకు మొబైల్ ఫాస్ట్నెస్ అనేది ఇంకొంచెం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే చూస్తే ఇది మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో, అలాగే HDR10+ 1 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే ఈ డిస్ప్లే ఉంటుంది. బిలో 30,000లో చూస్తే 16 lakhs కలర్ సపోర్ట్తోనే మొబైల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఫస్ట్ టైం అంటే మార్కెట్లో చాలా తక్కువ అనమాట. రేర్ మీకు 1 బిలియన్ కలర్ సపోర్ట్తో బిలో 30,000లో మొబైల్స్ కనబడటం. ఆల్వేస్ ఆన్ సపోర్ట్ కూడా మీకు ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 బిలియన్ కలర్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి కలర్స్ ఏవి అయితే మీకు ఇక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇక స్పీకర్ అవుట్పుట్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. బాటమ్ సైడ్ ఒక స్పీకర్, టాప్లో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఈ స్పీకర్స్ అయితే చేస్తాయి. అలాగే హైరీస్ సర్టిఫికేషన్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉందన్నమాట. అలాగే ఈ మొబైల్లో మీకు టెక్టిల్ ఇంజిన్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో ఇంకొంచెం మీకు బెటర్ ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది అనమాట ఆడియోని ఎంజాయ్ చేయడంలో. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది 5 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. Mali G610MC6 ఈ GPUతో అయితే ఈ ప్రాసెసర్ వస్తుంది. ఈ ప్రాసెసర్ గీక్బెంచ్ టెస్ట్ కూడా అయితే నేను చేశాను. AnTuTu స్కోర్లో చూస్తే ఇది మీకు 8,12,000 స్కోర్ అయితే చేసింది అనమాట. సో Qualcomm 888 ప్రాసెసర్తో ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇక అలాగే ఇది మీకు GT సిరీస్లో వస్తుంది కాబట్టి గేమ్స్ కూడా మీకు అల్టిమేట్ అయితే ఉంటాయి అనమాట. హెవీ గేమ్స్ కూడా మీరు హై గ్రాఫిక్స్లో ఈజీగా ఆడేయవచ్చు. అలాగే మీకు స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటుందన్నమాట. కోర్స్ టెంపరేచర్ రిడక్షన్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట 90 సెంటీగ్రేడ్ వరకు. ఇక ఈ మొబైల్లోని రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా అయితే ఈ కెమెరాకు ఉంటుంది. ఇది సోనీ IMX766 ఈ సెన్సార్ అయితే దీనికోసం యూజ్ చేశారు. సేమ్ సెన్సార్ మీరు రియల్మీ GT2 ప్రోలో కూడా అయితే చూడొచ్చు అనమాట. ఇక సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.3తో వస్తుంది. ఇది మనకి 120 degrees వరకు మీకు వైడ్ యాంగిల్ లో ఫోటోస్ క్యాప్చర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా థర్డ్ కెమెరా చూస్తే మీకు 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. మైక్రో సెన్సార్, ఇక్కడ వీళ్ళు మైక్రో బదులు వీళ్ళు మైక్రోస్కోప్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.5తో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూస్తే మీకు ఎప్పుడు రియల్మీ ఇచ్చే అవే ఫీచర్స్ మీకు ఇక్కడ కనిపిస్తే, ఫస్ట్ మీకు నైట్ అయితే ఉంది, తర్వాత స్ట్రీట్ కనిపిస్తుంది, వీడియో ఉంది. వీడియోలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక వీడియోస్లో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని క్యాప్చర్ చేయగలరు. అలాగే ఫొటోస్లో వచ్చేసరికి మీకు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. నెక్స్ట్ పోర్ట్రైట్ ఉంది, 50 మెగాపిక్సెల్ ఉంది. మోర్లో మీకు ప్రో, పనో, అల్ట్రా మైక్రో, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్, అలాగే టిల్ట్ షిప్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంక ఈ కెమెరాతో తీసిన కొన్ని ఇమేజెస్ అయితే మనం చూద్దాం. ఇవి ఫ్రంట్ కెమెరాస్ నార్మల్గా అలాగే పోర్ట్రైట్లో తీసింది. ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, నార్మల్ శాంపిల్, 2x శాంపిల్, 10x శాంపిల్, మళ్ళీ వైడ్ యాంగిల్ శాంపిల్, నార్మల్ శాంపిల్, 2x శాంపిల్, 10x శాంపిల్. ఇక బ్యాక్ కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. కాకపోతే కొన్ని సమయాల్లో మీకు HDR అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. అలాగే కలర్స్ను కూడా కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఈ మ్యాక్రో శాంపిల్స్ మీరు మ్యాక్రో ఇచ్చే కన్నా ఇక్కడ వీళ్ళు మైక్రోస్కోప్ ఇచ్చుంటే బాగుండేది. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, అలాగే స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని చూడొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను జూమ్ కూడా చేస్తున్నాను. జూమ్ చేసి మీరు 10x వరకు
వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇది మీకు 10x జూమ్లో అయితే రికార్డ్ అవుతుంది. మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఆటో ఫోకస్ ఎలా తీసుకుంటుందో చూద్దాం. ఓకే ఓకే, ఆటో ఫోకస్ కూడా బాగానే తీసుకుంటుంది. ఇక ఈ మొబైల్లో సెన్సార్స్ మీకు 31 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యాక్సిలరోమీటర్ ఉంది, మ్యాగ్నెట్ ఉంది, ఓరియంటేషన్, జీరో, ప్రాక్సిమిటీ, గ్రావిటీ, లైటింగ్, రొటేటింగ్. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ అయితే మీకు యాక్యురసీ బాగుంది, అలాగే మీకు స్పీడ్గా కూడా అయితే అన్లాక్ అవ్వడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్గానే అన్లాక్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్లో కనెక్టివిటీ చూసుకుంటే మీకు ఈ మొబైల్ 5G సపోర్ట్తో వస్తుంది. మీకు 2 సిమ్లు 5G అయితే సపోర్ట్ చేస్తాయి. 5G కూడా మీకు 8 బ్యాండ్స్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 360 డిగ్రీ NFC సపోర్ట్ ఇవి మొబైల్ వస్తుంది అనమాట. మీకు మెటల్లెస్ యాంటీనాస్ అయితే వీళ్ళు దీనికోసం తీసుకొచ్చామంటున్నారు. ఇక అలాగే ఈ మొబైల్ మీకు Wi-Fi 6 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసరికి 5.3తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మరొకసారికి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అది మీకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ టైం నేనైతే ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుందని చెప్పొచ్చు. మీరు చూసారు కదా, బెంచ్ మార్క్ లో కూడా మంచి స్కోర్ అయితే చేసింది. స్నాప్డ్రాగన్ 888 స్కోర్ తో అయితే దగ్గరకు వచ్చిందని చెప్పొచ్చు. బిలో 30,000 లో ఈ మొబైల్ అయితే బేస్ వేరియంట్ వస్తుంది. అక్కడ ఈ మొబైల్ అయితే మంచి ఆప్షన్ అని చెప్తాను అనమాట. మీరు అక్కడ మంచి మొబైల్ చూస్తున్నారు, గేమింగ్, డిస్ప్లే అన్ని బాగుండాలి అనుకుంటే అక్కడ రియల్మీ నుంచి మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.